ఈ వేళకి చాలామంది మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేనివాళ్ళు, తినడానికి తిండి లేనివాళ్ళు, కట్టడానికి బట్ట లేనివాళ్ళు ఈరోజు ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళు అసలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత పాత స్థాయిని మర్చిపోతూ ఉంటారు. చాలామంది తాము ఎంత కష్టపడ్డామో అనే సంగతి మర్చిపోతారు. కష్టపడే వాళ్ళని చూసి చులకనగా మాట్లాడుతుంటారు. అంటే దాన్ని అంటారు కన్నులు మూసుకుపోయినాయి అంటారు. ఎందుకని ఈ లోకములో మనుషుడు కాస్త గణపరచబడినా, మనుషుడు కాస్త బలపరచబడినా, మనుషుడు కాస్తంత విలువ పెరిగినా ఇదంతా ఎక్కడి నుండి ఏ విధంగా వచ్చింది నాకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటాడు నువ్వే గుంట నుండి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎంత భయంకరమైన పాపివో ఒకప్పుడు. నీ చూపులో పాపమే, నీ క్రియల్లో పాపమే, నీ పనులన్నిటిలో పాపమే ఒకప్పుడు. కానీ ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోతేనే మళ్ళా తిరిగి పాపంలో పడిపోతావు. నువ్వు ప్రారంభంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎంత భక్తిని కలిగి ఉన్నావో, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావో, నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా, నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డగా, నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా, అనేకులలో ప్రభువుని ఘనపరిచే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, ఈరోజు చాలామంది ఎందుకు దెబ్బతింటారయ్యా అని అంటే ప్రారంభంలో ఉన్న విశ్వాసం మళ్ళా కొంతకాలం పోయిన తర్వాత ఉండదు. తిరుగుబాటు స్వభావం వస్తుంది. లెక్కలేని మనస్తత్వం, లెక్కలేని తత్వం. ఎవరినైతే గౌరవించి మాట్లాడారో వాళ్ళను బూతులు తిట్టే స్థాయికి వచ్చేస్తారు. అసలు బూతులు మాట్లాడడమే పాపమని తెలుసు, కానీ మాట్లాడతారు. ఎందుకంటే అహంకారం. మర్చిపోయారు, వాళ్ళు పరిస్థితిని మర్చిపోయారు. ప్రభువుని చూసి మనం తెలుసుకోవాలి. ప్రభువు మరచిపోలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడనే సంగతి మరచిపోలేదు. ఆయనకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడనే సంగతి మర్చిపోలేదు. అంతేకాదు మళ్ళా నేను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని కూడా ఆయన మర్చిపోలేదు. ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? యేసు ప్రభు దగ్గర నిన్ను పరలోకము నుండి భూమి మీదకు పంపించాడు. మళ్ళీ నీకు వెళ్ళాలనే సంగతి తెలుసా? మరణం రావడానికి సంవత్సరాలు పట్టదండి, క్షణమే. ఈ మరణం నీకు రాకమునిపే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోకూడదు. రాణిమ్మ గారు వీరు కొరగొండ నుంచి రావడం జరిగింది. ఈమెకి వెన్నులో బోన్స్ అరిగిపోయినటువంటి పరిస్థితి కారణంగా విపరీతమైన నొప్పి, బాధ పడుతూ ఉండేవారట. అయితే నమ్మికతో నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనగా దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజూర పండును నేను విశ్వాసంతో తింటూ ఉండగా దేవాది దేవుడు నెల నెల జరుగుతూ ఉండగా నాకున్న నొప్పి, బాధ తీసివేశాడు. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను యథావిధిగా నా పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి రాణిమ్మ గారు సాక్ష్యం పంచుకోవడం మాత్రమే కాకుండా ఒక కార్యక్రమం, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంకమ్మ గారు వీరు, ఈమెకి 6 మాసాలుగా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారట. అయితే నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించారు. ఆ మరుసటి నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటానని తీర్మానం చేసుకుని ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 మాసాలుగా తనను బాధిస్తున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఏదైతే ఉందో అది నివారణ అయిపోయింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వీరున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా అంతా కూడా మార్చబడి ఉన్నది. ఆ మరుసటి నెలలో తాను తీర్మానం చేసుకున్న ప్రకారంగా టీవీ కార్యక్రమానికి వీరు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. దేవునికే మహిమ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో
జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.